శ్రీ గురుభ్యో నమః. నేను మీ ఉల్లగంటి హనుమత్ శర్మను. మరి గోచారరీత్యా ఈ యొక్క జనవరి నెలలో మరి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ నెలంతా కూడా మిశ్రమ ఫలితాలుగానే ఉన్నాయని చెప్పాలి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది తక్కువగా ఉంది. బంధువులు, మిత్రులు సహాయ సహకారాలు చాలా బాగుంటాయి. సంతాన రీత్యా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు అనేవి కనిపిస్తున్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. ఈ నెలలో మీకు ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఆదాయం బాగుంటుంది. అదేవిధంగా ఖర్చు కూడా చాలా తక్కువగా పడతారు. ముఖ్యంగా మరి విహారయాత్రలు, తీర్థయాత్రలు చేయడం వల్ల కొన్ని మీకు కొంత మనశ్శాంతి అనేది ఏర్పడుతుంది. కాకపోతే ప్రతి విషయాన్ని కూడా ఒకటికి 2 సార్లు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటే చాలా మంచిది. సంఘంలో ఉన్నటువంటి పెద్దవారి పరిచయాలతో మీరు సకాలంలో కొన్ని పనులైతే పూర్తి చేసుకుంటారు. కాకపోతే కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు అనేవి కూడా ఎదురొస్తుంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏ విషయాన్నైనా 1, 10 సార్లు ఆలోచించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోండి. ఇక అదేవిధంగా మీకు కోర్టు వ్యవహారికంగా కూడా ఈ నెల అంత అనుకూలంగా లేదనే చెప్పాలి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక ఏవైనా గతంలో ఎవరికైనా సరే చేబదులుగా ధనం ఇచ్చుంటే ఆ ధనం అయితే తిరిగి వస్తుంది. కాకపోతే ఎంత ధనం ఉన్నా కూడా ఖర్చు కూడా అదే విధంగా ఉంటుంది. కొన్ని విషయాలలో తగు జాగ్రత్త అవసరము. అదేవిధంగా ఏవైనా స్థలాలు అమ్మేటప్పుడు కానీ, కొనేటప్పుడు కానీ, ఇల్లు కానీ ఏవైనా అమ్మేటప్పుడు కానీ, కొనేటప్పుడు కానీ తగు జాగ్రత్తగా ఉండండి. కొంచెం బయట వ్యక్తుల వల్ల మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇంట్లో చిన్న చిన్న ఇబ్బందులు, అదేవిధంగా బయట వ్యక్తులతో కొన్ని ఇబ్బందుల వల్ల కొంచెం మానసికమైనటువంటి కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు. కాబట్టి మీకు చేతనైనంత వరకు కూడా ఈ నెల దైవారాధన ఎక్కువగా చేసుకోవడం వల్ల కొంచెం మానసికమైనటువంటి ప్రశాంతత అనేది ఎక్కువగా ఏర్పడుతుందండి. దానివల్ల మీకు చాలా మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక అదేవిధంగా వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులందరికీ కూడా ఈ నెల మిశ్రమ ఫలితాలుగానే ఉన్నాయి. మీ వ్యాపారం అంతా కూడా ఈ నెలంతా కూడా ఇటు లాభము కాకుండా అటు నష్టము కాకుండా మిశ్రమంగానే నడుస్తుంటుందండి. అదేవిధంగా జాయింట్ వ్యాపారస్తులకి ఈ నెల అంత అనుకూలంగా లేదనే చెప్పాలి. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఎవరైనా సరే నూతన ప్రాజెక్టులు ప్రారంభించే వారికి కూడా నూతన వ్యాపారాలు ప్రారంభించే వారికి కూడా ఈ నెల అంత అనుకూలంగా లేదనే చెప్పాలి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి. ఇక అదేవిధంగా వృశ్చిక రాశిలో ఉన్నటువంటి ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుందండి. మీ పై స్థాయి అధికారులు ఇచ్చిన పనులు సకాలంలో పూర్తి చేయడం వల్ల మీరు వారి మందనం పొందడం ద్వారా గతంలో ఏవైనా ఇంక్రిమెంట్లు కానీ, బోనసులు కానీ, ఏవైనా ట్రాన్స్ఫర్స్ విషయంలో వారితో చర్చించి ఉంటే మళ్ళీ ఒకసారి తిరిగి చర్చిస్తే అటువంటి పనులు కూడా అయ్యే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ నెల కొంచెం మిశ్రమంగా ఉందనే చెప్పాలి. ముఖ్యంగా ఆ యొక్క పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణ సాధింపు అనేది కొంచెం కష్టతరంగా ఉంటుంది. కాబట్టి చదువుపై శ్రద్ధ చాలా అవసరము. ఇక వృశ్చిక రాశిలో ఉన్నటువంటి చలనచిత్ర రంగస్థలంలో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుందనే చెప్పాలి. మరి గతంలో ఏవైనా కొన్ని సంస్థల నుంచి రావాల్సిన ధనం అయితే తిరిగి వస్తుంది. నూతన ప్రాజెక్టులు ప్రారంభించే వారికి కూడా ఈ నెల వారి యొక్క మంచి వార్తలు వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి ఈ నెల జనవరి నెలంతా కూడా మిశ్రమంగా ఉందని చెప్పాలి. ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. భార్యాభర్తల మధ్య అంత సఖ్యత తక్కువగా ఉంటుంది. మరి అదేవిధంగా బంధువులు, మిత్రుల సహాయ సహకారాలు కూడా చాలా బాగుంటాయి. కాకపోతే సంతాన రీత్యా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతున్నాయి కాబట్టి తగు జాగ్రత్త అవసరము. ఆరోగ్య విషయంలో కూడా తగు జాగ్రత్తగా ఉంటే ఈ నెల మీకు చాలా బాగుంటుందండి. ఇక మీరు ఈ నెలలో చేసుకోవాల్సిందల్లా ఏమిటయ్యా అంటే శనివారం రోజునాడు బాగా గుర్తుంచుకోండి. శనివారం రోజునాడు తప్పక మీకు ఆ యొక్క శనీశ్వరుడికి తైలాభిషేకం చేసుకోండి. తైలాభిషేకం చేసుకోవడం వల్ల కొంచెం అర్ధాష్టమ శని ప్రభావం అనేది అంటే చివరిలో ఉంది కాబట్టి ఆ యొక్క ప్రభావం అనేది తగ్గుతుంది కొంచెం. అదేవిధంగా సోమవారం రోజునాడు బాగా గుర్తుంచుకోండి. సోమవారం రోజునాడు శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఆ యొక్క శివుడికి రుద్రాభిషేకం చేసుకొని అక్కడే ఉన్నటువంటి బ్రాహ్మణోత్తముడికి మరి కేజీంబావు బియ్యం దానం చేస్తే ఈ నెల అంతా కూడా మీకు చాలా మంచి జరుగుతుందండి. శుభస్య శీఘ్రం.